ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్మమ్మీ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి విలేజ్లో దేవుళ్ళగం అండి. మా నానమ్మ వాళ్ళు దేవుళ్ళగం చేస్తున్నాను. మీరు వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసేసేయండి. ఫస్ట్ ఇంకా మనమైతే విలేజ్కి వెళ్తున్నామంటే ఎంత ఎక్సైటెడ్గా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే, నాకైతే విలేజ్కి వెళ్తున్నామంటే 1 డే నుంచే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్యాకింగ్ అంతా చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి కార్లో. నేను మా రిలేటివ్ మా పెద్దమ్మ వాళ్ళందరం కలిసి మేమైతే కార్ ఎక్కేసి అయితే నేనైతే కార్ ఎక్కిన వెంటనే నేనైతే ఫైట్ చేస్తాను. ఎందుకంటే నాకు విండో సీట్ చాలా అంటే చాలా ఇష్టం. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సన్సెట్ చూడగానే ఏదో తెలియని ఫీలింగ్. మేమైతే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసామని మా పెద్దమ్మ కాల్ చేసి చెప్తే కళ్ళు అయితే తీసుకొని రమ్మని చెప్పింది. చెట్టు కళ్ళు. ఈ చెట్టు కళ్ళు వచ్చేసి కళ్ళుకుర్తిలో ఉందండి. ఫస్ట్ టైం అండి నేను తోట కూడా చూడడము. నేను ఫస్ట్ ఇది చూసి కళ్ళు తోట అనుకోలేదండి. ఇది లోపలికి వెళ్ళి చూసిన తర్వాత కళ్ళు కుండలు అయితే చెట్టుకైతే ఎలా పెట్టారో చూడండి. నేను ఫస్ట్ టైం కూడా టేస్ట్ చేయడము. టేస్ట్ చేసిన వెంటనే చూడండి నా ఫేస్లో రియాక్షన్స్. అసలు నిజంగా ఏదో ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. ఆ తోటలో కూడా ఉన్న ½ అన్ అవర్ అయితే మనకైతే చెట్టుకున్న కళ్ళు అయితే తీసి డైరెక్ట్గా అయితే ఇచ్చేస్తున్నారు. అక్కడ అమ్మే వాళ్ళు మనకైతే కళ్ళు అయితే చాలా వెరైటీ కళ్ళులు అయితే మన చేతిలో పోసి టేస్ట్ అయితే చూడమని చెప్తున్నారండి. అందరైతే టేస్ట్ అయితే చూసి ఫైనల్గా అయితే కళ్ళు అయితే ఒక 2 బాటిల్స్ అయితే తీసేసుకొని ఇంకా మేము అయితే తోట చూడడానికి మొత్తం చూస్తుంటే ఇవి ఈతపళ్ళు అంటండి. ఈతపళ్ళు మా వదిన చూసి చాలా టేస్టీగా ఉంటాయి తిందామని అది మొత్తం కొమ్మానే ఇచ్చేసింది. లాస్ట్కి అయితే ఫైనల్గా కార్లోకి వచ్చేసిన తర్వాత అవి మాత్రం అందరూ తిన్నారు. ఫస్ట్ ఏమో నాకొద్దు అన్నారు. ఫస్ట్ ఒక్కొక్కటి తిని చూసేసరికి చాలా టేస్టీగా ఉన్నాయి. నేను కూడా ఇంకా ఫస్ట్ టైం తినడం. మీరు కూడా ఎవరైనా ఈతపళ్ళు తినని వాళ్ళు ఉంటే పొలంలో పక్కా తినండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే ఫైనల్గా అయితే ఊరికైతే వచ్చేసిన తర్వాత ఇంకా మాకైతే దేవుళ్ళగం అయితే స్టార్ట్ అయిపోయిందండి. దేవుళ్ళగం స్టార్ట్ అయిపోయిన తర్వాత నానమ్మ ఆ రోజైతే మేము మొదటి రోజు అయితే కూరాడుకుండా అయితే చేస్తున్నామండి. నానమ్మ ముందుగానే కూరాడుకుండా తెచ్చి పెట్టేసి మంచిగా వాష్ చేసేసి నీట్గా సున్నం అయితే అప్లై చేస్తుంది. అది చాలా తిక్కగా అయితే చేసింది. సున్నం మొత్తం తిక్కగా పెట్టేసి నీట్గా అయితే అప్లై చేసేసి కుండకి దీపం తలకైతే మంచిగా నీట్గా అప్లై చేసేసి అయితే పెట్టేసిందండి. సేమ్ మనం దేవుడికి అయితే ఎలా అయితే పూజ చేస్తామో సేమ్ అలానే పూజ చేస్తారు. కానీ కూరాడి కుండకైతే ఫస్ట్గా మనమైతే ఫాస్టింగ్ అయితే ఉండాలి అంట. నానమ్మ అయితే మా ఇంట్లో అయితే ఫస్ట్ నానమ్మనే ఉంది. నానమ్మ ఫాస్టింగ్ ఉండేసి కూరాడి కుండకైతే దేవుడు మొత్తం సున్నం నీట్గా మంచిగా పెట్టేసి దేవుడికైతే సేమ్ మన దేవుడికి ఎలా పూజ చేస్తామో అలానే చేసేస్తుంది. కూరాడకుండకైతే మెయిన్గా దేవుడికి ఎక్కేది ఫస్ట్గా మేమైతే మా సైడ్ బెల్లమన్నం అండ్ భక్షాలు ఇవి దేవుడికైనా ఎక్కించిన తర్వాత ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో ఫస్ట్ వాళ్ళే తింటారండి. మేము ఎవరం ప్రిపేర్ చేయకుండానే నానమ్మ అయితే ప్రిపేర్ చేసేసింది భక్షాలు అండ్ బెల్లమన్నం. దేవుడికి ఎక్కించిన తర్వాత నానమ్మ అయితే ఫాస్టింగ్ అయితే వదిలేసింది. మీరు కూడా మీ విలేజ్లో ఇలానే చేస్తారా? కూరాడకుండా అయితే ప్రిపేర్ చేసేసి స్టవ్ పక్కన అయితే ఒక కార్నర్ చూసేసుకొని పెట్టేసుకొని మనమైతే సరిగ్గా కూర్చుందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత 5 బొట్లు అయితే మనము పెట్టుకోవాలండి. పసుపు కుంకుమ పెట్టుకొని ఒక 5 అన్న ఒక 10 అన్న మామిడాకులు కుండ పైన మంచిగా పెట్టేసుకోండి. అలానే కంకణం కూడా కట్టేసుకోవచ్చు. కంకణం కట్టేసుకున్న తర్వాత మనము దేవుడికైతే ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే భక్షాలు బెల్లమన్నం పెట్టేసి ఇసరాకులు అయితే పెట్టేసాము. పూజ అయితే చేసేసిన తర్వాత మేమైతే పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. పొలం దగ్గరికి వచ్చిన తర్వాత ఇది మా అక్కయ్య ఏమో పండ్లు అంటండి. ఆ పండ్ల పేరు నాకు తెలీదు. మీకు కానీ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే ఉయ్యాల కట్టుకొని ఉయ్యాల ఊగుతూ ఉన్నాం అందరు 1 by 1గా. ఆఫ్టర్నూన్ ఎంజాయ్ చేసిన తర్వాత నానమ్మ వాళ్ళకి బియ్యం పోసేసి మేమైతే ఇంకా గుడి దగ్గరికి బయలుదేరదామని బయలుదేరిపోయామండి. ఇవి ఇందాక చూపించిన దేవుడికి అయితే మా నానమ్మ చేపించిందంట. ఇంకా బియ్యం పువ్వులు అన్నీ అయితే తీసుకొని మేమైతే గుడి దగ్గరికి వెళ్దామని డప్పులో వస్తారండి. డప్పులో వచ్చి ప్రతి ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. మనము దేవుడికి అయితే బియ్యం పువ్వులు అన్నీ తీసుకెళ్తాం కదా, ప్రతి ఇంటికి అయితే వచ్చి తీసుకెళ్తారు.
వచ్చిన తర్వాత నానమ్మ బియ్యం అయితే నెత్తిలో పెట్టుకొని ఇప్పుడు దేవుళ్ళ గని చేసే చుట్టూ తిరుగుతుందండి. 5 రౌండ్స్ తిరగాలంట. 5 రౌండ్స్ తిరిగిన తర్వాత నానమ్మ తీయనగమ్మ దేవుళ్ళ గని